ఈ నెల 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీ గారు మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారో మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మల్కాజిగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు, ప్రలోభాలకు లొంగేది కాదు. ఇక్కడి మల్కాజిగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర. ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకున్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మోడీ గారినే ఆశ్రయిస్తాం, మోడీ గారే ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం పువ్వు వికసించబోతుంది. మోడీ గారికి 370 సీట్లలో మల్కాజిగిరి కూడా ఒక సీటు ఉండబోతుంది. ఈ నెల 15వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోడీ గారు మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే మా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారో మా పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ర్యాలీని సక్సెస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మల్కాజిగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు, ప్రలోభాలకు లొంగేది కాదు. ఇక్కడి మల్కాజిగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర. ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకున్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ ప్రజలలో అంత చైతన్యం ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మోడీ గారినే ఆశ్రయిస్తాం, మోడీ గారే ఈ దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. కమలం పువ్వు వికసించబోతుంది. మోడీ గారికి 370 సీట్లలో మల్కాజిగిరి కూడా ఒక సీటు ఉండబోతుంది.